నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాలందు ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నూతన వధూవరులు రక్తదానం చేశారు. ప్రాణదాతలుగా నిలవడమే కాకుండా భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా నిలుస్తూ ప్రాణదాతలు కండి అంటూ సందేశాన్ని ఇస్తూ నిర్వహించిన సేవా కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాపూజీ నాయక్ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు. ఇందులో 30 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రిసెప్షన్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సిద్ధార్థ తను ఇస్తానని చెప్పడంతో చాలా సంతోషం వేసింది. పెళ్లి సమయంలో పెళ్ళికొడుకు ఇవ్వడం అనేది ఒక హైలైట్గా ఉంటుంది. అలానే వినీత మేడం గారు శాంతరాం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికి పంపించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని బాబుజీ నాయక్ సార్ గారు నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఫర్ సేవా టీం అందరూ విజయవంతం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు సిద్ధార్థ శ్రీలేఖ ఆర్థిక బ్యూటీ నీడ్స్ ఓనర్ అధినేత. సో ఈ అబ్బాయి వివాహ రిసెప్షన్ సందర్భంగా పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు పనీంద్ర గారు, చైర్మన్ విష్ణు గాయత్రి గారు యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నంద్యాల ఫంక్షన్ హాల్లో అమావాస్యల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో సిద్ధార్థ గారికి వివాహ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా శాంతిరామ్ ఆసుపత్రి నుంచి 4 డాక్టర్లు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వినితా మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఈ యొక్క రక్తదానానికి సహకరించేటువంటి మరి ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ